అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. గురవయ్య గారు ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నిజంగా. అంటే ఎవరైతే క్రిస్టియన్స్ గురించి హిందువుల గురించి మాట్లాడే వాళ్ళకైతే ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, కేవలం సభలైనా ఎక్కడెక్కడ తిరుగుతుంటారు మీరు? నన్ను ఎవరు పిలిచినా వెళ్తానమ్మా. ఎవరు పిలిచిన సభల్లోకి వెళ్ళి వాక్యం చెప్తాను, సాక్ష్యం చెప్తాను, నా సాక్ష్యం చెప్తాను, వాక్యం చెప్తాను. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఎంత మేలు చేశాడని చెప్పి నేను ఈ మన కోయి భాషలో పాటలే కాకుండా తెలుగులో కూడా పాడాను, రాశాను పాటలు. అది ఒకటి మొత్తం కదలే, జస్ట్ నా జీవితానికి సంబంధించింది. పాడండి. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే విషము విరిచాబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే, ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ఓకే, సో ఈ పాటలన్నీ మీరే రాసుకుంటారు? నేనే రాసుకొని నేనే పాడుకుంటానమ్మా. ఎవరి పాటలో నేను రాయను. ఓకే, అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను చచ్చిపోయే వరకు ఆయన సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా వెళ్ళి ఒంటరిగా నా వెనక బాక్సర్లు కానీ బాడీ గార్డులుగా నాకు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను బతకడమే కష్టం, వాళ్ళని పెంచను, నేను ఎవ్వరు రారు. నా దేవుడు నాకు చెప్పాడు ఒక మాట, నీతో నేను ఉన్నాను, నిన్ను ఎడవను ఎడబాయని అన్నాడు. అంత గొప్ప దేవుడు నా పక్షాన ఉండగా ఒంటరి ఇప్పుడు మీదే ఒకడిని వచ్చాను నేను, మన స్టూడియోకి ఒకడిని వచ్చాను. నా వెనక ఎవరో రాల. నా భార్య పిల్లలు ప్రార్థన చేసి జాగ్రత్త నాయన జాగ్రత్త అని పంపించారు, అంతే వచ్చేసాను అంతే. కాబట్టి ఒక్కడే వెళ్తాను, ఒక్కడనే వస్తాను. నా దేవుడు 40 ఏళ్ళుగా నన్ను కాపాడుతున్నాడు, ఇక ముందు కూడా కాపాడుతా. కారణం అంటే పొట్టగానే అమ్మ చచ్చిపోయిందమ్మా, అమ్మ తెలియదు నాకు, కన్న తల్లి ప్రేమ తెలియదు, మధ్యలో నాన్న చచ్చిపోయాడు. అమ్మా నాన్న లేని అనాథని నేను. అమ్మా నాన్న లేకపోతే ఆ బాధ ఏంటో అనిపించినోడు నేను. అమ్మా నాన్న ఉంటే వాళ్ళ విలువ పిల్లలకి తెలియదు, కానీ ఈరోజు అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ బాధ ఏంటో ఆ కష్టం ఏంటో అనిపించినోడు నేను. కన్న తల్లిదండ్రులు లేక వాళ్ళ ప్రేమ లేక పెరిగినోడిని. ఆ రోజు నుంచి ఈ రోజుకి కన్న తండ్రి కంటే కన్న తల్లి కంటే నా దేవుడే నా చేయబట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నాకు సొంత ఇల్లు కూడా లేదు, స్థలం అందగా ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవటానికి, నా కుటుంబాన్ని పోషించుకోవటానికి దేవుడే ఏ దిక్కుని రప్పిస్తాడో, ఏ హృదయంగా ఆయన పరలోక బ్యాంకులు ఇప్పి ఆయనే నన్ను ప్రతిరోజు పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడమ్మా. సభలకు వెళ్తుంటారు కదా అమ్మా, అంటే ఎన్ని గంటలు మీరు స్టేజ్ మీద ఉంటారు? ఎన్ని గంటలు వాక్యాలు చెప్తారు మీరు? నేనమ్మా 2 గంటల పైన ఉంటుంది. 2 గంటల పైన కంటిన్యూగా చెప్తాను. అంటే మినిమం మీకు మామూలుగా పర్ సపోజ్ ఎంత అమౌంట్ వస్తుంది? ఒక సభకి వెళ్ళి ఒక 2 గంటల సేపు అక్కడ అందరితో మాట్లాడిన తర్వాత మీకు వచ్చే అమౌంట్ ఎంత? తమరికి ముందే చెప్పాను, ఈ వీడియో రూపంగా అందరూ చెప్పుకోండి. అందరూ తెలుసు, 40 ఏళ్ళగా అనేక దైవజనులు సార్లు పిలిచారు. నా నోటితో ఏనాడు కూడా ఇప్పటికీ నాకు ఎంత ఇవ్వండి అని అడగలేదు. నేను రాగా నన్ను చూసి, నా స్థితిని చూసి, నా పరిసరం చూసి, నన్ను ప్రేమించి మీరు ఎంతో సహాయం చేశారు. మీ సహాయానికి, మీ ప్రేమకు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పటికి కూడా అనేకులు ప్రేమించి మీ తోసిన చెంచిన కానుకలు పంపించి నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేను. ఓకే, రీసెంట్గా పల్సర్ బైక్ రమణ గారి దగ్గర ఒక సాంగ్ పాడారు, ఆయన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఇలాగే తమ టీవీల ద్వారా నన్ను మన రాజేష్ గారు వాళ్ళు ఫ్రెండ్స్ మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారండి, నా పాట పాడమని పాడతానన్న అంటే తీసుకెళ్లారు. చక్కగా చాలా ప్రేమగా చూసుకున్నాడు ఆయన. రాను పోను ఖర్చులు ఇచ్చి చాలా ప్రేమగా ఇచ్చి మంచి మనీ కూడా ఇచ్చాడు. మంచి మనీ ఇచ్చారు? ఎంత మనీ ఇచ్చారని చెప్పొచ్చు? ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు ఇచ్చారు పాట పాడినందుకు? అవునమ్మా. చూసుకున్నారా ఆయన యూట్యూబ్ లో చాలా బాగా వెళ్ళింది మీరు పాడిన పాట? చూడలేదమ్మా, నేను చూడలేదు. అంటే యూట్యూబ్ ఎక్కువగా చూడరు. ఓకే, ఫోన్ మామూలుగా వాడడం వచ్చి వాడతారు. మీ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మీకు, మీరు చూస్తున్నప్పుడు? కనిపిస్తాయమ్మా, కనిపిస్తూ ఉంటాయి. నన్ను తిట్టేవాళ్ళు కనబడతారు. నన్ను ఎక్కువ తిట్టేవాళ్ళు, అసూయపరులు కనబడతారు, కొంతమంది కనబడుతుంటారు.
అవి చూసి నవ్వుకుంటాను నేను. ఉమ్, నన్ను తిట్టేవాడిని చూసి ఇప్పటికి నవ్వుకుంటా. ఉమ్, ఎందుకంటే నా దేవుడు చెప్పింది అదే. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీ పేరు చెడ్డదని మీరు మంచోడు కాదని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నిందించినప్పుడు మీరు సంతోషించి గంతులేమన్నాడు. ఉమ్. అందుకనే వాళ్ళు తిడుతుంటే గంతులేతా నేను. కారణం నన్ను తిట్టినందుకు వాళ్ళకు డబ్బులు వస్తాయి పాపం, కనీసం దానికోసం వాళ్ళు బతుకుతారుగా. ఓకే. ₹1 వాళ్ళకి వచ్చింది, కానీ నన్ను తిట్టినందుకు డబ్బులు వస్తాయంట కదమ్మా. అవును, మిమ్మల్ని తిట్టిన నాకు తెలియదు, ఈ మధ్య తెలిసి నాకు యూట్యూబ్లో నన్ను తిడితే వాళ్ళకి డబ్బులు వస్తాయంట. దానికోసం బతకండి అయ్యా, తిట్టండి. ఓకే. అయితే ఈ కోయ్ కోయ్ అనే సాంగ్తో మంచిగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు కదా, చాలా పాటలు పాడారు. కానీ ఈ పాట వల్ల చాలా బాగా వైరల్ అయ్యారు. మీరు మాలాంటి ఎంతోమంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు కదా. ఆ కోయ్ కోయ్ అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అదే మా నాన్నగారు మా బంధువులు ఇలాగా మా నాన్నగారు పోయిన ఈ భాషని ఎలా ఎవరు తీసుకొస్తారు పైకి, ఎవరన్నా మాట్లాడుకుంటారా? ఏ నాటికైనా అంతరించిపోయి ఈ భాష దీన్ని ఎవరు పైకి తీసుకొస్తారని మా నాన్న మా పెద్దలతో మాట్లాడి చూసా. ఒకసారి కాదు, చాలాసార్లు చూసా. బాధపడేవాళ్ళు. ఇది నిజంగా వాస్తవానికి అంతరించిపోయే భాష ఇది. ఎవరు పైగా ఈరోజు కొన్ని భాషలకు కూడా లిపి లేదండి, లిపి లేదు. కాబట్టి నాకు అప్పుడు అనిపించింది ఎలాగంటే ఈ భాషని నేను పైకి తీసుకురావాలి, దీన్ని అందరితో పనికించాలి అనిపించేది నాకు మనసులో. కానీ ఎవరు పలుకుతారు? నేను వచ్చి అమ్మ సువర్ణ గారు ఒకసారి కోయిగాను అండరా, నన్ను పిచ్చగొట్టు కొడతారు ఎందుకనాలని. అందుకని చెప్పి అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా, దేవుడా ఈ భాషని ఎలాగైనా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆ దేవునిలో కలుపుకొని ఈ పాట రాశానమాట. చెప్పాను కింద మా ఆడవాళ్ళు కొంతమంది డ్యాన్స్ చేస్తూ రే రేలా రే రేలా రేలా అంటుండే వెంటనే దాన్ని నేను ట్యూన్ చేసుకొని ఇక అలాగలాగ మొత్తం రాసేసుకొని ఇక సభల్లోకి వచ్చి ఇక ప్రార్థన ప్రారంభించాను అనమాట. ఒకసారి పాడండి మా కోసం. కుర్రోయ్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా, కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయ్ 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 ఐదు లెక్క హైజక ఐదు లెక్క హైజక ఐదు లెక్క హైజక డింగర 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 హోయ్ రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా 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 రేలీలా రేలా రేలా రేలీలా రేలా రేలా రేలీలా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, నెట్ల దేకమో జాంజగు యేసు నెట్ల దేకమో, మసిరిగాలు మంకరగాలు పింకుడిగాలు జాంజగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో రండి రండియా. మసిరిగాలు మంకరగాలు పింకరగాలు భార్య భర్త పిల్లలు అచ్చా అందరూ సంతోషంగా రండి. ఎక్కడికి రావాలి? మీ బాధలు మీ కష్టాలు. ఈ రోజండి మనిషికి లేనిదే సమాధానం సంతోషం ఇళ్ళలు లేవు. అసలు ఈ పాట మొత్తానికి అర్థమైందంటే అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, డ్యాన్స్ చేయండి, మీరు దిగులు పడొద్దు. ఇప్పుడు నేను ఇలాగున్నాను, కొంతమంది నన్ను కావాలని తిడుతున్నారు. వాళ్ళు తిట్టినప్పుడు వామ్మో వీళ్ళు నన్ను తిట్టారు అని ఏడిసాను అనుకోండి, ఏడిసి సువర్ణ గారు వాళ్ళని తిట్టారు నేను రాను అన్నానంటే రాగలనా? రాలేరు. అందుకని చెప్పి నేను సంతోషిస్తాను అన్నమాట, ఆనందించాలి, వాళ్ళు తిట్టినది సంతోషించాలి. ఈ రోజున భూమి మీదమ్మ భగవంతుడు దేవుడు ఆకాశ పక్షుల్ని, భూమి మీద జంతువుల్ని, నీటిలో ఉన్న అడవినమ్మ జలసరాలు, వాటికి దేవుడు నవ్వు పెట్టల, నవ్వమని చెప్పల, వాటికి మనిషికి ఒక్కడికే పెట్టారు. ఈ నవ్వునియా ముందు మనం ఉండం. మనుషులు ఉంటారా? ఆయన నవ్వుకుండా వచ్చిన మన కుక్క నవ్వింది అనుకో మనం ఉండం. కానీ మనిషికి మాత్రం దేవుడు నవ్విచ్చాడు. ఆ మనసులో ఉన్న నవ్వుని సాతానుడు అనేవాడు తీసేస్తున్నాడు అన్నమాట. భార్యాభర్తల మధ్య కానీ గొడవలు కానీ కుటుంబాల గొడవలు కానీ తీసేస్తున్నాడు. అందుకని ఆ మనసులో ఉన్నటువంటి బాధను తొలగించడం కొరకే దేవుడు మీరు నవ్వండి, సంతోషించండి, ఆయన దగ్గరికి వస్తే నవ్వుతారు అని చెప్పి దీనికి అర్థం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.